ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మనుగల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్‌లో ఈ కంటెంట్‌ని జాగ్రత్తగా పూర్తి చదవండి, చూడండి. అండ్ కంటెంట్ నచ్చితే మటుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే దీన్ని షేర్ కూడా చేయండి జనాలకి. ఆహ్, ఇవాళ మనదేంటంటే ఒకటి ఈ బంగ్లాదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కమెంట్స్ చేశాడు. దాని తర్వాత జరిగిన పరిణామాలేమిటి? అదొకటి తెలుసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే అమెరికా నుంచి ఒకామె వచ్చి జనాలు కలిసింది. అవన్నీ కూడాను మాట్లాడదాము. దాని గురించి మాట్లాడడానికి ఇవాళ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటాచలంటి గారొచ్చారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు? ఏం కథ? యోగి ఆదిత్య అంటే ఇప్పుడు మీరసలు ముందు చూస్తే ఇప్పటిదాకా కూడాను రాహుల్ గాంధీ కానీ, ఆ! మమతా బెనర్జీ పక్కన పెట్టండి. రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఎవరు ఏ లెఫ్ట్ వింగ్ వోళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదసలు. అక్కడ జరుగుతున్న హిందువుల మీద అరాచకాలు గాని, వాటి గురించి. ఓకే. కానీ ఒక 2 డేస్ బ్యాకు యోగి ఆదిత్యనాథ్ ఒక స్టేట్మెంట్ వదిలాడనమాట. ఇట్లా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను బీసీలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు? బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు. ఓకే. ఓకే. హ్మ్. 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 అక్కడున్న చెప్పండి. వాళ్ళంతా కూడాను వెనకబడ్డ జాతి వాళ్ళు అని అన్నాడనమాట. ఓకే. హుహు. హుహు. అది అది అవ్వటం తరుణాయి. అంటే వెంబడే అక్కడ బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల మీద దాడి జరుగుతుందంటే ఎవడు పట్టించుకోలేదు. యెస్. ఆ! ఓన్లీ బీజేపీ వాళ్ళు పట్టించుకున్నారు. బీజేపీ‌లు ఆ పట్టించుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్ బంగ్లాదేశ్ హిందువులు కేవలం హిందువులు కాదు, వాళ్ళు దళిత హిందువులు అన్నాడు. 80% మంది దళిత హిందువులు అని అన్నాడనమాట. అనేటప్పటికి ఏమైంది? అనేటప్పటికి ఈ ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆహ్, మ అందరూ అన్నమాట. మాయావతి కూడా సో అనుకుంటా కదా! హ్మ్. యాహ్! సో కాల్డ్ ఎస్పీ. లెఫ్ట్. ఎస్పీ మన వీడు ఆ! యాదవ్. హ్మ్. 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 వాడు సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఒకడు. హ్మ్. హ్మ్. వీళ్ళందరికీ అప్పుడు కళ్ళు తెరుచుకొని ఇంకప్పుడు నో, నో అని హిందువుల గురించి మనం ఏదో చేయాలి. సెంటర్ తోటి మేమేదైనా వాళ్ళకేమైనా హెల్ప్ కావాలంటే చేయటానికి రెడీ, అట్లా అన్ని రకాలు మాట్లాడారనమాట. వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు దీని గురించి అన్నీను. సో, నా ప్రశ్న ఏమిటంటే ఈళ్ళకి అంటే వాళ్ళు ఎస్సీలు, బీసీలు వాళ్ళైతేనే హిందువులు, లేకపోతే మిగతా వాళ్ళెవరు హిందువులు కాదనా? లేకపోతే వాళ్ళు మనుషులే కాదనా? అదే వాళ్ళకేంటంటే మీకు అర్థం కావాల్సింది ఇక్కడ శాస్త్రి గారు. ఓకే. బంగ్లాదేశ్ హిందువులు యెస్. సానుభూతి ఉంది. కానీ నేనక్కడ చూపించుకోవడం మూలంగా ఇక్కడున్న ముస్లిమ్స్‌తో నాకున్న కటిఫ్ అయిపోతున్నా. ఇప్పుడు మీరు చెప్పాల్సిందేంటంటే ఇప్పుడు ఈ ఈ పాలస్తీనాలో ముస్లిమ్స్‌ని గదా! వాళ్ళు దాడి చేసింది. మన మన ఎవరు మన ఇజ్రాయెల్ వాళ్ళు. అవును. కాబట్టి మేమక్కడ సానుభూతి చూపిస్తాం. అంటే మేము ముస్లిమ్స్‌కి మేము ఫర్ ఉన్నామని చెప్పటం అన్నమాట. చెప్పడం కాబట్టి ఇక్కడ ఈ ముస్లిమ్స్ ఓట్లన్నీ వీళ్ళకి పడతాయి. సార్ ఆ! అన్నీ ఓట్లతోటేనా సార్ అక్కడ జనాలు పాపం చచ్చిపోతుంటుంటే? నేను కేవలం ఇది మాత్రమే నా జీవితం అనుకుంటున్నారు వీళ్ళు. నాకు పదవి కావాలి, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, నేను గవర్నర్ అవ్వాలి, లేకపోతే నేను ఇదవ్వాలి, అదవ్వాలి అంతే తప్పితే నాకు ఇంక వేరే ఇది లేదు. పైగా అది అవ్వటం ఒకటే కాదు. అవ్వటంతో పాటు పవర్‌తో పాటు నేను సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా నా మోటివ్స్ అండి. ఇవి వాళ్ళు అనుకునేది. మన రాజకీయ నాయకులు అనుకునేది. సో, అందుకని వాళ్ళు ముస్లిమ్స్ ఇప్పుడు ఒకటండి, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ బీజేపీకి ఓటెయ్యరు. ఫర్ ష్యూర్. అవును. ఇప్పుడు హిందువులు, ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్‌కి ఏదైనా జరిగింది అక్కడంతా ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా అని చెప్పి వీళ్ళు చెప్పారు వీళ్ళు. ఓకే. అవును. హ్మ్. చెప్పి ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అంటలేదు వీళ్ళు. అవును. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ అక్కడ దళితులు అన్నాడో వెంటనే గబగబా పంచెలు సర్దుకున్నారు. ఎందుకంటే ఇక్కడున్న దళితులందరూ మీరు మా దళితులను అట్లా హింసిస్తుంటే కూడా మీరు పట్టించుకోవట్లేదా అని అంటారు కదా! అందుకని సిగ్గులేనోళ్ళు గబగబా సర్దుకున్నారు. అట్లాగా అసలు దేశము భక్తి ఏమీ లేవనమాట. దేశం లేవు. ఏటైనా ఏమి లేవు. నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా జనాలు ఎదవలు. మేము వాళ్ళకి ఒకసారి మొసలి కన్నీరు కారిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు మాకు ఓటేస్తారు. వాళ్ళకి తిండితో పని లేదు. వాళ్ళకి ఉద్యోగం ఉందా? లేదు. వాళ్ళకి
ఉండడానికి ఇల్లు ఉందా? లేదు. ఇవన్నీ అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకి మేము చెప్పే తడి పొడి మాటలతో మాకు ఓటేస్తారు. మేము రాజ్యం వెళ్తాం రవి. అటు వాళ్ళకి సిగ్గు లేదు, మనకి బుద్ధి లేదు సార్. వాడు ఒక మనకి మాట ఇప్పుడు మనకి బుద్ధుంది కాబట్టే మనం బుద్ధున్న పనులు చేస్తున్నాం. మరి మనకి మనకున్న అంటే కదా! మనకి అంటే హ్మ్. ఇండియాలో ఉన్న సో కాల్డ్ మీరు సెక్యులరిస్ట్స్ మీరు ఇండియా సంగతి మాట్లాడుతున్నారు. అమెరికాలో కూడా అంతేనండి బాబు. వీళ్ళందరూ కూడా మామూలు మనుషులండి వీళ్ళు. సార్ దీస్ ఆర్ మీకు అర్థం కావట్లేదు. మీకు చెప్తా చాలా సింపుల్ ఇష్యూ చెప్తా. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపుతున్నప్పుడు ఆ హిందూ బ్రాహ్మడా, దళితుడా, వాడు చూడరు, క్షత్రియుడా, లేతే ఇదా అని వాళ్ళు చూడరు కదా! చూడట్లేదు. బతుకుతున్న వాళ్ళు. సో, దేర్‌ఫోర్ అలాంటి వాళ్ళకి ఇబ్బందులొస్తున్నప్పుడు ఇక్కడున్న రాజకీయ నాయకులు కదిలి బంగ్లాదేశ్‌ని ఖండించాలి. అవునా? కాదా? బంగ్లాదేశ్‌ని ఖండించడం ఓ పక్కన పెట్టండి సార్. హ్మ్. అసదుద్దీన్ ఓవైసీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటారు. ఆమె ఇప్పుడు పీఎం ఇక్కడ ఉంది గదా! ఓకే. హసీనా. షేక్ హసీనా. ఆమె ఇంకా ఇక్కడ నో మోర్ పీఎం ఆమె రిజైన్ చేసేసిందిలెండి. సరే. హ్మ్. ఓకే. ఫార్మర్ పీఎం. హ్మ్. హ్మ్. సో, ఆమె ఇక్కడుంటే ఈ ఈయనింట్లో ఉంటున్నట్టే. ఈమె ఇండియాలో ఎందుకుంటోంది? బయటికి పంపించేయండి. యాహ్! దానికి ఒక రీజన్ ఉండాలి కదా! బిహైండ్. దేనికో రీజను. దానికుంది రీజన్, అది చెప్తాను మీకు తర్వాత. మరి ఆమె అంతే ఎందుకు అదే రీజన్. ఇంకేముంటుంది చెప్పండి. చెప్పండి. ఆ రీజన్ ఏంటో కూడా చెప్పేసేయండి. మాట్లాడేసుకుందాం. ఓకే. మీరు ఇందాక అమెరికా అని అన్నారు చూసారా? ఈ హ్మ్. అమెరికా వీళ్ళు వాళ్ళకి కావాలి, లేతే వాళ్ళదే పై చేయి ఉండాలి అనంటే ఏ రాజ్యమైనా ఎట్లాంటి వాడినైనా తొక్కటానికి, లేతే ఎట్లాంటి వాడినైనా కలవటానికి ఊరికనే ఎళ్ళిపోతారని జెప్పి మరొకసారి ప్రూవ్ అయింది సార్. యాహ్! దట్ అమెరికన్ షుడ్ కా అమెరికన్ కాన్సులేట్ జనరల్ హ్మ్. ఒక లేడీ ఆమె, హ్మ్. ఆమె పోయి అసదుద్దీన్ ఓవైసీని ఫస్ట్ కలిసింది. హ్మ్. దాదాపు గంట సేపు మాట్లాడింది హ్మ్. హైదరాబాద్‌లో. హ్మ్. అక్కడి నుంచి పోయి చంద్రబాబు నాయుడుని కలిసింది. మరి అమరావతిలోనో, వైజాగ్‌లోనో నాకు తెలియదు కానీ, హ్మ్. బట్ పోయి చంద్రబాబు నాయుడుని కలిసింది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఏ మరి ఇక్కడ వాట్ సిగ్నల్ షీ ఈస్ ట్రైయింగ్ టు గివ్ అండ్ వాట్ ఇండికేషన్స్ షీ ఈస్ ట్రైయింగ్ టు సే ఆన్ బిహాఫ్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు అసలు మీకిక్కడ ఎంత పెద్ద గేమ్ నడుస్తోందో మీరు చూసారా? అబ్జర్వ్ చేసారా? అదే గదూ! ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న షేక్ హసీనాని తరిమేసింది అమెరికన్స్ అని ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. అవును. ఎందుకంటే షేక్ హసీనా ఇక్కడికొచ్చినప్పుడు, ఇండియాలో ఉంటున్నప్పుడు ఆమెకు అపోజిట్‌గా అసదుద్దీన్ ఓవైసీని నిలబెడుతున్నారు. ఏంటండి మళ్ళీ చెప్పండి? షేక్ హసీనాకు అపోజిట్‌గా అసదుద్దీన్ ఓవైసీని ఇండియాలో నిలబెడుతున్నారు. నిలబెడుతున్నారంటే ఏదో పోటీ కాదు నేననేది. ఆ! మేకింగ్ హిమ్ టు స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ హసీనా. ఓహ్! ఎందుకంటే ఇప్పుడు అందుకే కదా! ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చిండు. హసీనాకి మనం ఇవ్వటం ఏంటి? ఆవిడకి చోటు ఇవ్వటం ఏంటి అని. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అవును. వాడి ఫారెన్ పాలిసీ వాడేదో డిజైన్ చేస్తున్నట్టుగా ఆ! మాట్లాడాడు. అవునా? అవును. సో, అవును. ఎందుకని వాడితో కలిసారు? ఇప్పుడు వాడిని కలిసారు. వాడిని పాసిఫై చేయాలి కదా! అవును. వాడిని పాసిఫై ఎలా చేశారు? ఇప్పుడు వాళ్ళొచ్చారు. ఏవండీ మీరు ఆహ్, ఇండియన్ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా బంగ్లాదేశ్‌కి షేక్ హసీనాకి అగెయిన్స్ట్‌గా మాట్లాడండి అంటే అసదుద్దీన్ ఎందుకు మాట్లాడతాడు? వాడికేదో తాయిలం ఇవ్వాలి కదా! అవును. ఏం తాయిలం ఇచ్చారు చెప్పండి? తెలుసా మీకు? తాయిలం ఇచ్చేసారు. ఓహ్! నాకు తెలియదు సార్. అయ్యో! ఏంటండి ఇది శాస్త్రి గారు. హ్మ్. ఇండియాలో జరుగుతున్న పాలిటిక్స్‌ని మీరు హ్మ్. అర్థం చేసుకోవాలి. ఆ! ఏం తాయిలం ఇచ్చారో తెలుసా మీకు? ఆ! హ్మ్. రామాలయానికి శిల్పం చెక్కిన వాడొకడున్నాడు. ఓకే. ఆయనకి అమెరికన్ వీసా రిజెక్ట్ చేసింది. ఓహ్! ఓకే. అతనిక్కడ కన్నడ వాళ్ళు పెద్ద సభ పెట్టి ఆయన సన్మానిద్దామని పిలిచి ఆయన మొత్తం పంపిస్తే డాక్యుమెంట్సు. ఇది విన్నాను ఆయనైతే సార్ అన్ని నేను. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఆ! ఆయన్ని వీసా వితౌట్ టెల్లింగ్ ద రీజన్ రిజెక్ట్ చేసేసారు. ఆ! ఎందుకు? అలాంటి వాడికి మేము వీసా ఇవ్వలేదు. మేము ముస్లిమ్స్‌తో ఉన్నాము అని చెప్పడానికి. వారిని! సో, నీకు అర్థమైందా? అది తాయిలం. ఆ! అసదుద్దీన్ ఓవైసీ. ఆ! అప్పీజ్‌మెంట్. మై గాడ్! మీకు అర్థమైందా? అంటే చూడండి ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడ ఏదో బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అన్నట్టు వచ్చి వాడి మీద పడింది పాపం. ఆ! సో, ఇప్పుడు అందుకని వాడు మాట్లాడాడు.
హ్మ్. అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఎందుకు కలిసింది తెలుసా మీకు? మీ మీ ఎన్‌డీఏని దింపడానికా ఏంటి? ఆఫ్‌కోర్స్. మీకు ఆ! మీకు దాంట్లో డౌట్ లేదు అందులో. ఆ! ఉద్దేశ్యం ఏంటంటే అక్కడ బాంగ్లాలో షేక్ హసీనాని మేము పంపించినప్పుడు నువ్వెట్లా ఇచ్చినావు? నీ దళితులు ఆమెకెక్కడికెళ్తుంది సార్? పంపండి. ఆమెకెక్కడికెళ్తుంది? అది చచ్చిపోవాలామె. చంపాలనే కదా! వాళ్ళకెంత కక్ష అంటే తడి గుడ్డతో గొంతు కోసి పారేస్తారు. ఆ! వాళ్ళేంటంటే ఇక్కడ షేక్ హసీనా మాకొక ఐలాండ్ అడిగితే ఇవ్వలేదు. అవునవును. అవును. ఇవ్వకపోగా వీళ్ళ మూలంగా నేనివ్వలేదనే వీళ్ళు కక్ష కట్టి బంగ్లాదేశ్‌లో గొడవ చేశారని అనౌన్స్‌మెంట్ చేసింది. చేసింది. అవును. అవును. దాంతో వాళ్ళకెక్కడో మండిపోయిందిక. హ్మ్. వాళ్ళు ఖండించేసారు. మేమెందుకు చేస్తాం అట్లా అని అన్నారు. కానీ వాళ్ళు మెసేజ్ ఎళ్ళిపోయింది. ఇట్లా ఇట్లా వెనక నుంచి ఆడుతున్నారు. ఇప్పుడు హ్మ్. విశేషం. ఆ! ఆడుతూ ఇప్పుడు ఎట్లన్నా మోడీ గవర్నమెంట్ దించేస్తే మనకి బెనిఫిట్. కానీ అంత ఈజీ కాదులేండి అది. యోగి అడ్డుపడ్డాడు కదా! ఇప్పుడు. ఇప్పుడు యోగి మూలంగానే ఆగింది మొత్తం అట్లా. ఏ ఏ యోగి ఏం అడ్డుపడ్డాడు? దళితుల్ని అక్కడ చంపుతున్నారన్నాడు బంగ్లాదేశ్‌లో. ఓహ్! ఓకే. వీళ్ళందరూ ఏకతాటి మీదకి బంగ్లాదేశ్‌కి అనవసరంగా వీళ్ళు హిందువులు చంపుతున్నారని చెప్పి వీళ్ళందరూ మాట్లాడాల్సొచ్చిందిప్పుడు. ఓహ్! ఓకే. ఓకే. ఏమి పాచికది. ఆ! మీరసలు ఈ చదరంగంలో మీరు ఈ చాణక్య నీతి ఎవ్వడి వల్ల కాదు సార్. ఆ! అమెరికన్స్ స్టాగర్ అయిపోయారు. ఈ విషయం తెలిసి. ఆ! అమెరికన్స్ హావ్ బికమ్ అసలు మమ్మల్ని మించిన మేనేజ్‌మెంట్ లేదనుకున్నాము. ఎలా మేనేజ్ చేసాడిది. ఒక్క దెబ్బకి ఇప్పుడు మీరు సీక్వెన్స్ చూడండి. డేట్స్ చూసుకుంటూ రండి. ఆ! యోగి ధన్మని ఒకటి చెప్పిండు. హ్మ్. దళితుల్ని చంపుతున్నారక్కడ అని. అవును. అయిపోయింది. వీళ్ళందరూ దళితులకి వాళ్ళు అనుకోకుండా వాళ్ళొచ్చేసారు. మూసలో పడిపోయారు. అయితే వాళ్ళకి ఓటు ఉండదు. రేపు హర్యానాలో ఓటింగు, కాశ్మీర్‌లో ఓటింగ్, ఇంకో స్టేట్‌లో ఓటింగ్ జరుగుతున్నది. అవును. అవును. ఎట్లా? ఆ! అప్పుడు ఒకవేళ వీళ్ళు ఏం నోరెత్తలేదనుకో, అక్కడ బంగ్లాదేశ్‌లో దళితులను చంపుతున్నా కానీ వీళ్ళెవరు మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడి రెచ్చిపోతే ఆటోమేటిక్ హిందువులెవడు యునైటెడ్‌గా ఉండరు. వాళ్ళని ఎంతసేపు కాకమ్మ కబుర్లు చెప్పేస్తే వాళ్ళే ఓటేస్తారనుకుంటారు. అవును. అవును. అది కరెక్ట్. ముస్లిమ్స్ అట్లా కాకమ్మ కబుర్లు చెప్తే ఓటేయరుగా. వాళ్ళ ముల్లాలు చెప్తే ఓటేస్తారు. వస్తారు. అవును. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకంటే ఇండివిడ్యువల్ ఒపీనియన్ లేదు. వాళ్ళు మరబొమ్మలనమాట. అవును. అవును. మరబొమ్మలు వాళ్ళు. జస్ట్ దే ఆర్ రోబోస్. రోబోట్స్ విత్ థంబ్ ఇంప్రెషన్స్ అంతే. అంతే. వెళ్లి ఏసేస్తారు, వచ్చేస్తారు. సో, హ్మ్. ఈ గేమ్ ఆడటానికి యోగి ఎట్లాంటి పాచిక విసిరాడో చూసారా మీరు? అబ్బబ్బబ్బబ్బా! అసలు లే అల్టిమేట్ అన్నమాట అది. అసలు ఆ మైండ్‌కి తట్టలేదు సార్ అది. ఆ! ఆ! ఒక్కసారి అమెరికన్స్ షాక్ అయిపోయారు. హ్మ్. మీకు అర్థమైతుందా? ఆ! వీళ్ళందరి చేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాయావతి, ఎస్పీ వాడు అఖిలేష్ యాదవ్ చేత, యాదవ్. బీహార్‌లో ఉన్న వీళ్ళందరి చేత కూడా చెప్పించాడు. అవును. ఒక్కసారి చెప్పించేటప్పటికి ఏమైంది? బంగ్లాదేశ్‌కి అగెయిన్స్ట్‌గా తయారయ్యారు. హ్మ్. మీకు అర్థమైందా? సిట్యుయేషన్ వాళ్ళు నోరిప్పారు గదా! అవునవునవును. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. దట్ సెండ్స్ ఎ మెసేజ్ టు అమెరికా. బాస్ ఇంకిప్పుడు నువ్వొక్కడివే కాదు. మా చలాకీ మా దగ్గరుంది. నీవు ఆ! బాధ ఆడుకోవద్దు. ఇండియాని తట్టుకోవాలంటే కష్టమండి. అందులో యోగి గాని వీళ్ళంతా సన్యాసులు సార్ ఆళ్ళు. వాళ్ళ మిస్‌గైడ్ అయిపోయాడు. సో, యోగి చాలా సన్యాసి ఒకటే కాదు. తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. వాడి ఎనకాల ఎగ్జా ఐఏఎస్ ఆఫీసర్లు మంచి మంచి వాళ్ళున్నారు. ఆ! దేశాన్ని కాపాడుకొస్తున్నారు వాళ్ళు. హ్మ్. యూ హావ్ నో ఐడియా దేర్ ఆర్ కీ ఐఏఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ విత్ హ్మ్. ఇన్‌హరెంట్ ఎబిలిటీస్. ఆ! లేతే ఎప్పుడో ముక్క చెక్కలైపోయారు సార్. అందులో ఎంత ఎంత తెలివైన గేమ్ చూడండి. వాడు వాడెవడో వాడి పేరేంటి? వాడు ఆహ్, హ్మ్. ఒకడు ఖలిస్తాన్ ఉద్యమంకి ఫర్‌గా ఉంటూ హ్మ్. వాడు ఓటింగ్‌లో నుంచొని గెలిచాడు ఎంపీ కింద. అవునవునవునవునవును. ఎంపీ కింద వాడు చూడండి వాడిని గెలవనిచ్చిండ్రు. ఆ! ఇప్పుడు గెలవనివ్వటం అంటే వాడు గెలిచాడు సరే. గెలిస్తే ఇప్పుడు ఏమవ్వాలి? ప్రమాణం తీసుకోవాలి. ప్రమాణం చేసేటప్పుడు మై మై అలిజియన్స్ టు ఇండియా అని చెప్పాలి. ఆ! ఇంతకంటే హీనం ఏముంటుంది వాడి బతుకు? ఆ! మీకు అర్థమైతుందా? ఆ! See, I am a Hindu and I am given opportunity by Muslims to rise and I have to say my allegiance is to Muslims అంటే ఏమన్నా అర్థం ఉంటుందా ఇంకా? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అది చెప్పించారు వాడి చేత. చెప్పించి హ్మ్. కామ్‌గా జైల్‌లో కూర్చోబెట్టారు. మళ్ళీ జైల్‌లో ఉన్నాడా ఆడు? జైల్లోనే ఉన్నాడు. ఓహ్! ఓకే. మై అట్లనే రఫీక్ అహ్మద్ ఎవడో ఉన్నాడక్కడ. రషీద్.
ఆ! బషీర్ ఇంజినీర్ ఎక్కడ కాశ్మీర్‌లో. వాడు ఆ! టెర్రరిస్ట్ అని చెప్పి వాడిని పెట్టారు లోపల. వాడు అక్కడి హ్మ్. నుంచి గెలిచాడు వాడు. ఓహ్! గెలిచి వాడు హి హాస్ టు సే మై అలిజియన్స్ టు ఇండియా అని. ఆ! యూ 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 అండర్‌స్టాండ్ ది గేమ్. అంటే వాళ్ళు ఉంటారో ఉండరో కదా సార్ రిలిజియన్స్‌కి. యూ ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్. పాయింట్ ఈస్ థట్. వాడు ఆ! ఉండడు. అందుకే జైల్‌లో ఉన్నాడు కదా! ఆ! కానీ అనిపిచ్చారు. యూ యూ హావ్ టు ఇప్పుడు వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా నువ్వు ఎట్లెట్లా చేసినావు నువ్వు అంటారు. ఆ! లేదురా భయ్ అట్లా మనం కూడా టాక్టిక్స్ ఆలోచించాలని వాడు వాడు జైల్‌లో మగ్గుతా ఉంటాడు. ఆ! హ్మ్. ఇప్పుడు సోరెన్, సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వాడు. అవును. హి ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ బీజేపీ. బీజేపీ అదొకటి. హి అవునవును. ఈస్ అది నాట్ విన్నాను. షిఫ్టింగ్ యాక్చువల్లీ. హి ఈస్ సేయింగ్ థట్ నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే బయటికెళ్ళిపోవడం, సన్యాసం తీసుకోవటం. హ్మ్. రెండోది బయటికెళ్ళి వేరే పార్టీ పెట్టుకోవడం. హ్మ్. మూడోది లైక్ మైండెడ్ పీపుల్‌తో నేను కలిసి పని చేయటం. లైక్ మైండెడ్ పీపుల్ ఎవరంటే బీజేపీ అండి. ఇది మామూలు గేమ్ కాదండి. అమ్మో! అమ్మో! ఈ గేము బీజేపీలో ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆడాలంటే, ఆ ఇటాలియన్ సోనియా గాంధీ ఎనకాల ఇటాలియన్ మాఫియా ఉంటుంది. అవును. ఉంది. ఉంది. ఇటాలియన్ మాఫియా వాళ్ళు పెద్ద పెద్ద గేమ్స్ ఆడతారు వాళ్ళు. ఇటాలియన్స్ చాలా పెద్ద గేమ్స్. రోమన్స్ కదా అక్కడ. అంతా అ గేమ్ వేరుంటది వాళ్ళది. అవును. ఆ గేమ్‌ని మించిన గేమ్ ఇండియాలో ఆడుతున్నారు వీళ్ళు. అవును. యూ అవును. హావ్ టు అబ్జర్వ్. ఇది అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ మజా వస్తది. ఆ! లేకపోతే యోగి అప్పటిదాకా ఉండి ఉండి సడెన్‌గా ఆ మాట అన్నాడు చూసారా? హ్మ్. చాలా సింపుల్. చాలా సింపుల్‌గా ఇండియాలో ఉన్న వాళ్ళందరిని తన వైపు ఆకర్షించుకున్నాడు మళ్ళీ. ఆ! చాలా ఓహ్! థిస్ ఈస్ ఎ వెరీ కేర్‌ఫుల్ గేమ్. ఆ! హ్మ్. సో, ఇప్పుడేమవుతుంది? చచ్చుకుంటూ అక్కడ బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడాలి హిందువుల గురించి. అవును. మాట్లాడి ఏమవుతుంది? బయటకలా మాట్లాడడంతో ఏమవుతుంది? ఇక అమెరికన్స్‌ని బాగా గిచ్చినట్టయిపోతుంది. మీకు హ్మ్. అర్థమైందా? సో, వాళ్ళకి అటు చైనాని, ఇటు అమెరికాని ఇద్దరిని ఎదిరిస్తున్నాడు మోడీ. అవును. దలైలామాని మన దగ్గర పెట్టుకొని ఎదిరిచ్చాడు చైనాని. అవును. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హసీనాని ఇక్కడ పెట్టుకొని ఎదిరించాడు అమెరికాని. అవును. ఇప్పుడెట్లా? హ్మ్. అందుకనే ఎలక్షన్ విన్ అవ్వంగానే ఎళ్లి రష్యాకెళ్ళి కలిసొచ్చాడు. ఆ! వీళ్ళకసలు మండిపోతోందనమాట. అక్కడ ఇమ్రాన్ ఖాన్ అట్లా వెళ్లి కలిసి రాంగానే వాడిని దింపేసిండ్రు వాళ్ళు. అవునవును. అవును. అదే పరిస్థితిని ఇండియాలో కూడా తెద్దాం అనుకున్నారు. ఈ ఈయన ఒక పెద్ద రాక్షసుడని తెలియదు వాళ్ళకి. హ్మ్. విశేషం ఏంటంటే ఇండియన్ ప్రజలు గొర్రెలు గదండీ! మనోళ్ళు అప్పుడు కాదు ఇప్పటికి గొర్రెలే. ఇవన్నీ చెప్పినా ఇవన్నీ ఏమి కావురా! ఇవన్నీ ఇంకొక గేమ్ మోడీ ఆడబోతున్నాడు. అది వెయిట్ చేసి చూడాలి. ఆ! ఆ గేమ్ ఆడితే గనక ఇక్కడ పిండాలు కదులుతాయి. ఆ! యెస్. ష్యూర్. అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు అంటే దిస్ ఈస్ మై వైల్డ్ గెస్. ఐ మైట్ బి రాంగ్ హియర్ ఆల్సో కానీ నాకు తెలిసి ట్రంప్ కూడా పోయి కలుస్తాడేమో మోడీని పోయి. తప్పకుండా కలుస్తాడు. ఫర్ ష్యూర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ ఈస్ గోయింగ్ టు విజిట్ యుక్రెయిన్ గదా! హ్మ్. యుక్రెయిన్ ఆగస్ట్ 23 24 ఏదో డేట్ ఇచ్చారు 25 హ్మ్. అక్కడికెళ్ళి యుక్రెయిన్‌లో కలిసి ఆ ప్రెసిడెంట్‌తో కలిసి మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఆ! అదీను ఈ ట్రంప్‌ని తేటానికి కూడాను మంచి అంటే అడుగుతాడేమో. ఇప్పుడు ట్రంప్ ఈస్ డీలింగ్ విత్ గొడార్డ్. ఆమెతో ఆమె ప్రెసిడెంట్‌గా నుంచుందామని ప్రయత్నం చేసింది గదా! అవునవునవును. అవును. ఆ! ఆమె పేరు తులసి గబార్డ్. సారీ. తులసి గబార్డ్. ఐయామ్ సారీ. యాహ్! గొడార్డ్ గబార్డ్. సో, అవును. తులసి గబార్డ్. ఆమెని సహాయం తీసుకుంటున్నాడు. ఇండియన్స్‌ని అవును. అప్పీల్ చేయడం కోసం. అవును. ఆయన తీసుకుంటాడు. ఆమెతో ద్వారా మోడీకి లింక్ పెట్టి మాట్లాడతాడేమో. మోడీతో అతనికి ఎప్పుడూ ఉంటుందండి సంబంధం. మోడీ ఈస్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. మోడీ ఈస్ ఫర్ కాల్ ఇట్ ఇట్స్ నాట్ ట్రంప్ ఆర్ ఇట్స్ నాట్ మోడీకి కావాల్సిందేంటంటే వేరే దేశానికి కెలకద్దు. అవును. హ్మ్. మోడీ మీద ఎందుకు గుర్రుగా ఉన్నారు వీళ్ళంతా అంటే ఆఫ్రికానంతా కట్టకట్టాడు మోడీ. ఇదివరకు అవునవును. నోరెత్తనవాడు ఇప్పుడు నోరెత్తుతున్నారు. ఎందుకంటే మన దగ్గర నుంచి వ్యాక్సిన్స్ ఎళ్ళాయి కాబట్టి. వెళ్ళడం కాదు. మోడీ ఏమనంటే ఆఫ్రికా ఇస్ ఎ పెద్ద కాంటినెంట్. అందులో ఉన్న ప్రజలు ఎంతమందున్నారు. వాళ్ళ వాయిస్ యూఎన్ఓలో లేకుండా ఎట్లా అన్నాడు. ఆ! అందరూ అవునవును ఉండాలి గదా! అని ఏం చేస్తారిక తేలుకుంటు దొంగలు తయారయ్యిండ్రు. ఇప్పటిదాకా అంత ధైర్యంగా చెప్పిన వాడు ఎవడు లేడు. అవును. అవును. అది. సో, ఇవన్నీ మామూలు గేమ్స్ కాదండి. ఇవి చాలా గేమ్స్ ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఒక గేమే అది. ఏది మమతా బెనర్జీ? మమతా బెనర్జీ బంగ్లాదేశ్‌ని మెల్లగా ఇది చేద్దాం. ఇప్పుడు వాడున్నాడు ఒకడు. వాడి పేరేంటంటే ఫ్రమ్ టీఎంసీ ఒకడున్నాడు. వాడి పేరేదో ఉంది.
ఆ! వాడంటాడు, వాడినడిగాడు టీవీ ఛానల్. ఆ! ఏమని అడిగాడంటే, మీరేమనుకుంటున్నారు బంగ్లాదేశ్‌లో హిందువులు ఇట్లా చంపేస్తున్నారంటే, మీరు అది కరెక్ట్ అంటారా? తప్పంటారంటే, అది చెప్పకుండా బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్‌ని మనం ఇండియాలో కలిపేసుకోవాలంటాడు. ఆ! వాడు తకీర్ అహ్మదో, తకీర్ హుస్సేనో ఏదో ఉంది వాడి పేరు. హ్మ్. తృణమూల్ కాంగ్రెస్ నుంచి. హ్మ్. అదేంట్రా ఇప్పుడు అది ఆ మాట అంటావేంటి? ఈ మాట గురించి చెప్పంటే, లేదు కలిపేసేయాలి. అఖండ భారత్ చేసేయాలి. అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ 2 కలిపేసేయాలంటాడు. అది ఆ! అంటే ఇవాళ పొద్దున్నే చదివానది. టీఎంసీ వాడా అన్నదది. ఆ! అయితే ఓహ్! ఇప్పుడు టీఎంసీ వాడో, ఎస్పీ వాడో ఎవడో ఒకడు అన్నాడండి. ఆ! ఎందుకు అన్నాడో తెలుసా మీకు ఆ మాట? అంటే మోడీ ఆహ్, అట్లా పావులు కదుపుతున్నాడా ఏంటి? హ్మ్. వాడికి కావాల్సిన అక్కడ ముస్లిమ్స్, ఇక్కడ ముస్లిమ్స్ కలిసారనుకోండి, మొత్తం మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఎక్కువ ఓట్లు వాళ్ళకొస్తాయి. ఆ! అంతే కదా! ఇప్పుడు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్. అక్కడ హ్మ్. ఎంపీ సీట్లు, ఇక్కడ ఎంపీ సీట్లు అన్నీ కలిపి ఇండియాలో కలుపుకున్నారనుకోండి. హ్మ్. అప్పుడు ఓట్లు ఎంపీ సీట్లు ఎవరికెక్కువొస్తాయి? ముస్లిమ్స్‌కొస్తాయనా? ఆ! దిస్ ఎంటైర్ కంట్రీ బికమ్స్ ముస్లిం. ఆ! దట్స్ వాట్ దే వాంట్. సో, వాళ్ళిప్పుడు ఏడుస్తున్నారు. గిచ్చుకుంటున్నారిప్పుడు. ఏమనంటే, ఎందుకు పాకిస్తాన్ సెపరేట్ చేసావు? ఎందుకు బంగ్లాదేశ్ సెపరేట్ చేసావు? అవన్నీ ఉంటే మనకే కదా ఓటొచ్చేది. మనమే కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాళ్ళం అని వాళ్ళ బాధ. ఆ! ఇప్పుడు గిచ్చేసుకున్నారు వాళ్ళకి. అప్పుడు ఆ గేమ్ ఆడింది ఎవరికీ అర్థం కాలేదు. హ్మ్. హ్మ్. విషయం. మరిప్పుడు పాకిస్తాన్ కలుపుకుంటామంటారా? లేదంటారా? అంత ఈజీగా కలపడండి మోడీ. ఆ! ఎందుకండి నాకు కలుపుకొని నేనేం చేసుకుంటా? ఆహా! ఒక్కడే ఒకడు చేయగలడు. కానీ వాడు ముసలోడయిపోయాడింకా. ఒక్కడే ఒకడు ఈ బంగ్లాదేశ్‌ని అజమాయిషీ చేయగలవాడు ఒక్క మొగాడున్నాడు మన దగ్గర. ఎవరు సార్? లాలూ ప్రసాద్ యాదవ్. ఓహ్! అస్సలు లాలూ ప్రసాద్ యాదవ్‌కైతే కమాండ్ చేసి పారేస్తాడు. ఆ! వాడిని చెయ్యాలి సార్. వీళ్ళు అపోజిషన్ పార్టీ వాడు. కానీ ఆ! వాడిని కలుపుకోవాలి. రారా భయ్! నీకు బంగ్లాదేశ్ ఇన్‌చార్జ్‌గా ఇస్తున్నాం. యూ డూ హ్మ్. వాట్ యూ వాంట్. ఆ! చేసేస్తాడు. ఆ! చాలా అసలు అలాంటి వాళ్ళని యుటిలైజ్ చేసుకోవాలి. ఆ! నేనైతే యుటిలైజ్ చేసుకుంటా సార్. ఓహ్! ఓకే. అపోజిషన్ పార్టీ ఎవడైనా సరే వాడిని ఉపయోగించుకుంటా. అంతేగా సార్. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రైసిస్‌ని సాల్వ్ చేయగలవాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కడే. ఆ! వీళ్ళందరూ చేయలేరు. వీళ్ళంతా అసలు చేయలేరు. ఓహ్! ఆ! ఓకే. బంగ్లాదేశ్‌ని కంట్రోల్ చేసాడనుకోండి, దీదీని కూడా కంట్రోల్ చేసినట్టే. అంతేగా. అంతేగా. సో, ఆ తెలివితేటలు ఆ కఠినత్వం ఉండాలి. సీ, హౌ టు హౌ టు రియల్లీ సాల్వ్ ఎ ప్రాబ్లమ్ అన్నది ఆ! లాలూ ప్రసాద్ గారికి బాగా తెలుసు. ఆ! వాడు స్కామ్‌లో ఇరుక్కొని ఫోడర్ స్కామ్‌లో ఇరుక్కొని జైలుకెళ్ళి బయటకొచ్చి ఇదైపోయాడు గానీ, అది హ్మ్. వండర్‌ఫుల్ తెలివైనవాడు. అవునా? అస్సలు. ఆ! అది. ఇప్పుడు ఇప్పుడు గమ్మత్తేంటంటే అది మీకు ఆ ధైర్యం ఉండాలి లోపల. హ్మ్. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య ఆయన సీఐ. హ్మ్. సర్కిల్ ఇన్స్‌పెక్టర్. అయితే ఒక లారీలో స్మగ్లింగ్ గూడా వస్తదని జెప్పి పట్టుకున్నారు. హ్మ్. పట్టుకుంటే వాడెవడంటే బీహార్ ఆ! డ్రైవర్. వాడు దిగాడు. దిగితే వాడు "ఏం సార్ ప్లీజ్ సార్ మీకు డబ్బులిస్తాను వదిలేయండి సార్ నాకు. ఏముంది ఇందులో మీరేం చేసుకున్నారు ఇదంతా మన ఇండియాలోనే కదా! ఎక్కడికి పోవట్లే కదా! బయట నుంచి ఎక్కడ రావట్లేదు. లోపల నుంచి బయటికెళ్ళటం లేదు. కొద్దిగా ప్లీజ్ సార్ అంటే లేదు కుదరదన్నాడు. పదా జైలుకంటే ఏం చేస్తారు సార్ నన్నేం కొట్టి కూడా చంపుతారా? ఇగోండి అని చెప్పి ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని చర్మాన్ని ఇలా తీసేసాడు బయటికి. తన ఓన్. అబ్బా! నాకు ఇవన్నీ సామాన్యం అండి నా లైఫ్‌లో. మీరేం పీకుతారండి? భయపడుంటారు ఆళ్ళు. ఆ! ఆ! అంటే నేననేదంటే అంత మొండిగాళ్ళున్నారక్కడ. ఆ! బీహార్ క్యాపిటల్ ఇప్పుడు ఇండియా క్యాపిటల్ ఢిల్లీ కాకుండా పాట్నా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. ఐ హావ్ నో ఐడియా అబౌట్ బిహారీస్. ఆ! ఐ హావ్ సీన్ దెమ్. కానీ వాళ్ళు ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళంతా అన్ని చోట్లకి వచ్చి చాలామంది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో జరుగుతున్న దొంగతనాలు వాటికన్నిటికి గూడా వాళ్ళ చేయి వాళ్ళకి జాబ్స్ లేక చేస్తున్నారండి. వాళ్ళు యాక్చువల్‌గా అది కాదు వాళ్ళు. ఆ! వాళ్ళకి జాబ్స్ మంచి జాబ్స్ ఉండుంటే బాగుండేది. వాళ్ళు చదువుకోవట్లేదు వాళ్ళు. సో, వాళ్ళకొచ్చే జాబ్స్ ఏముంటాయి? ఇటుక పనులు మోయటము, గంపలు మోయటమే. ఆ! సో, అవి చేస్తున్నారు సరిపోవట్లే డబ్బులు.
అది కాదు సార్, ఐఏఎస్‌లో మాక్సిమం వచ్చేది బిహారీసే కదా సార్. కాదు. అన్ని ఆ! చోట్ల నుంచి వస్తారు. అట్లేం లేదు సార్. వస్తారు కానీ బీహార్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లేదు. అట్లేం లేదు సార్. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ. అట్లేం లేదు. ఆ! అంతా ఈక్వల్‌గా ఉంటారు. అదేం అసమానతలు ఉండవు గానీ, సో అది శాస్త్రి గారు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ గేమ్ గోయింగ్ ఆన్. మనము ఆ! ఇంకోసారి ఇంకో వీడియోలో వీటి విషయాలు మాట్లాడదాం. ఓకేనా? షూర్ సార్. సరే సార్. తప్పకుండా సార్. థాంక్ యూ సార్. ఓహ్!